Salmon! Oh, Salmon! Hey, Alba! All right. మున్సిపాలిటీలో ఏఐసిఐటి అదేవిధంగా ఏఐటిసి వైఎస్ఆర్సీపీ ఐఎఫ్టీ అన్ని యూనియన్ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సందిగ్ధం చేస్తామని చెప్పినందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ చర్చలు చేయడం జరిగింది. చర్చలు పెట్టడం సంతోషిస్తున్నాం. కానీ చర్చల్లో తిరగాసు పెట్టుకోకున్నట్టు మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించే విధంగా రెగ్యులర్ చేయాలి. ఏదైతే 2019 ఎన్నికల్లో చెప్పారో వాళ్ళు రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా క్యాబ్ ఆటో డ్రైవర్కి సంబంధించి 18,500 రూపాయలు ఇచ్చే ఆ యొక్క డ్రైవర్ను కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకురావాలని చెప్పి ఆ పద్ధతిలో చర్చలు సఫలం కావాలని చెప్పి ఇవాళ ఏఐటీసీగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ గవర్నమెంట్ సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ చేస్తే రేపటి నుంచి కూడా ఏఐటీసీగా పెద్ద ఎత్తున సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఆ వైపు 160 మున్సిపాలిటీలో కనీసం బస్సు కొట్టేగట్టు నుంచి లైట్ వెలిగించేంత వరకు కూడా కార్మికులు సమ్మెలో తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులను ఎక్కడెక్కడనే ముట్టడిస్తామని చెప్పి ఆ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా కార్మికులు ఐక్యత వర్తిల్లాలి. కార్మికులు ఏదైతే న్యాయమైన సమస్య ఉందో ఏ కార్మికుడైనా కొత్త కూటి కోసం ఏళ్ళు తరబడి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నాం. చాలా జీతాలతో ఇవాళ కొట్టబడుతున్నాం. అదేవిధంగా క్యాబ్ ఆటో డ్రైవర్లకు గొంతు మీద కత్తి పెట్టి ఇవాళ గోతుగా ఉంటనే పద్ధతిలో అక్కడున్న ఏజెన్సీ వాళ్ళు ఇవాళ మన వాళ్ళని బెదిరింపులు గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈరోజు ఏఐటీయూసీ నాయకత్వాన భిక్షాటన చేసి చూడడానికి మన జీతం సరిపోవడం లేదు. మా పిల్లలు స్కూల్లో చదివించడానికి ఫీజులు కట్టలేకపోతున్నాం. మేము ఇంటి అక్కలు కట్టలేకపోతున్నాం. మా పిల్లలకు అనారోగ్యం పాలైతే హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేవని చెప్పి పద్ధతిలో ఇవాళ భిక్షాటన ద్వారా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జరిగే చర్చలు సఫలం ఇవ్వాలని కోరుతున్నాం. నేను పక్షంలో రేపు సమ్మెకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాం. మొత్తానికి ఎల్లప్ప శివ అదేవిధంగా వీరేశ్వరులు మాట్లాడి ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో ఈరోజు జేఏసీగా ఏర్పడినటువంటి ఏఐటీసీ సంఘం తరఫున ఈరోజు రేపటి నుంచి సమ్మెలకు వెళ్తున్నందువలన ఏఐటీసీ పిలుపు మేరకు భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే 27వ తారీఖు నుంచే ఈ సమ్మె జరగాల్సింది. కానీ ప్రభుత్వం సమయం కోరడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదని మన యూనియన్స్ 3వ తారీఖు వరకు సమ్మె వాయిదా వేశాయి. అయితే ఈరోజు చర్చలు పిలిచి ఉన్నారు. ఈరోజు చర్చలు ఫలప్రదం కావాలని మనం కోరుకుందాం. కాని పక్షంలో రేపటి నుంచి జేఏసీగా సమ్మె ఉధృతం జరుగుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగా మా కోరికలు నెరవేరుస్తుందని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా క్లాప్ ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళకి రాష్ట్రంలో ఎక్కడ టైంకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పని అయితే వాళ్ళు మాతో పాటుగా సమానంగా చేస్తున్నారు. కానీ ఇవాళ పట్టణంలో జీవించాలంటే 20,000 రూపాయలు ఉండాలి. అయినా వాళ్ళు 9,000 రూపాయలకే చాలని జీతాలతో చేస్తుంటే ఆ జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కాలుస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా 18,500 రూపాయలు జీతం ఇవ్వాలా. వాళ్ళను కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు సమాన పనికి సమాన వేతనం. ఈరోజు కరోనా టైంలో మేము మా ప్రాణాలకు తెగించి మా కుటుంబాలను వదిలి కరోనా పేషెంట్ల మధ్యలో కూడా సేవ చేసే ఉన్నాం. ఆ రోజు మన జగన్ గారు ఒక మాట అన్నారు, మా కాళ్ళు కడిగి ఆ నీళ్లు వాళ్ళని ఎత్తిమీ చల్లుకుంటారని.
వద్దు, మీరు మాకు సమాన పనికి సమాన జీతం ఇస్తే మీ కాళ్ళగడికి ఆ నీళ్ళు మా నెత్తి మీద పన్నీర్లకు చల్లుకుంటాం అన్న జగనన్న. కాబట్టి మా పనిని మీరు గుర్తించండి, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. మేము అందరిలాగా గొంతుమ కోరికలు కోరడం లేదు, కడుపు కాలిన కోరికలు కోరుతున్నాం. ఇవాళ ఇక్కడ బ్రతకాలంటే ఒక ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకి పట్టణంలో జీవించాలంటే ఎంతైతే కావాలో అంత న్యాయంగా మేము అడుగుతున్నాం. మా న్యాయమైన కోరిక సుప్రీంకోర్టే ఇమ్మని చెప్పింది. కాబట్టి దయచేసి మా పారిశుద్ధ్య కార్మికుల పట్ల మీరు సానుకూలంగా ఉంటారని మేము ఆశిస్తూ, మేము అడిగినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇస్తారని నమ్ముతూ, లేకపోతే రేపటి నుంచి ప్రభుత్వానికి, ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి చెమటలు పట్టించుకున్నాం, రేపటి నుంచి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తామని చెప్పి మేము చెత్త ఊడ్చేవాళ్ళమే కాదు, అవసరమైతే మీ తలలో ఉన్న చెత్తను ఊడ్చేవాళ్ళం కూడా అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ప్రభుత్వం మాతో రోడ్ల మీద చెత్తను ఊడ్చుకుంటుందో లేదా వాళ్ళు ప్రభుత్వాన్నే ఊడ్చేసుకుంటుందో ప్రభుత్వమే తెలుసుకోవాలని తెలియజేస్తూ, నా పేరు శివకృష్ణ, నేను ఎమ్మెగనూరు మున్సిపల్ ఏటీసీ నాయకుడిని. అలాగే మా మధ్యలో ఉన్నటువంటి మరి ఒక నాయకుడు ఎల్లప్ప గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ వైడ్గా ఈ భిక్షాటన చేస్తున్నాం ఏఐటీసీ అనుమతితో. ఈరోజు మేము భిక్షాటన చేసిన కారణం వైసీపీ ప్రభుత్వము. మేమేమంటున్నామంటే పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా మేము అడుగుతున్నది, వేరే సపరేట్ మేము కోరికలేం కోరట్లేదు. ఆయన చెప్పినందుకే కదా మేము చేసినాం. మున్సిపాలిటీకి పేరు వచ్చేటట్లు కూడా మేము పని చేసినాం, లేదని లేదు. ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ మమ్మల్ని అది చేయాలా ఇది చేయాలని వాళ్ళే డిమాండ్ చేసి చెప్పి వాళ్ళు చేసేవాళ్ళు. మేము వాళ్ళు వచ్చినందుకు పరిస్థితి అంతా చేసి పెడుతున్నాం.